హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ములక్కాయతో ఎన్నో ఏళ్ల నాటి పాతకాలం నాటి ఒక వంటకం చూపిస్తున్నానండి. ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా నాకు కమెంట్ చేసి చెప్పండి. దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో ఎటువంటి ఉల్లిపాయ కానీ మసాలాలు కానీ ఏమీ ఉండవండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ఈ జనరేషన్ పిల్లలకి ఖచ్చితంగా ట్రై చేసి పెట్టండి. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి ఒక పావు కప్పు దాకా బియ్యాన్ని ముందే కడుక్కుని ఇలా నానబెట్టుకుని పెట్టుకున్నానండి. పక్కన ఒక పావు గంట ముందే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్గా మనం ఇంట్లో వండుకుంటాం కదా, నార్మల్ రైస్ అవే తీసుకున్నానండి. తర్వాత అదే కప్పుతోనే ఒక పావు కప్పు దాకా తెల్ల నువ్వులు కూడా డైరెక్ట్గా పచ్చివే వేసేసుకోవాలి, వేయించాల్సిన పని లేదు. అలాగే ఇంకొక పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. పావు కప్పు బియ్యం, అలాగే పావు కప్పు నువ్వులు, పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, కారానికి తగినట్టుగా ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే 2 చిన్న ముక్కలు అల్లం వేసుకోవాలండి. ఇంకా ఇందులో వెల్లుల్లి కానీ ఏమీ వేయకూడదు. ఇప్పుడు వాటర్ అనేది పోసుకుంటూ కొద్దిగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పోపు గింజలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలండి. ఉల్లి వెల్లుల్లి ఇలాంటి మసాలాలు లేని వంటకాల్లో ఇలా ఇంగువ కంపల్సరీగా వేసుకోండి. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 ములక్కాడల్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. మీడియం సైజులో ఉన్న 2 ములక్కాడల్ని తీసుకున్నాను. వాటిని ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకుని మొత్తం కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఇలా ములక్కాడల్ని కొద్దిగా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలండి. ఇవి మనం పచ్చిగానే వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక చిన్న టీ గ్లాస్కి సరిపడా వాటర్ తీసుకున్నాను. అంటే ఈ ములక్కాడలు కొద్దిగా మునిగే వరకు వాటర్ పోసుకుని ఇవి ఉడకడానికి తగినట్టుగా పోసుకోవాలి. మరీ ఫుల్గా పోసేయద్దు, ఒక చిన్న గ్లాస్ పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ వాటర్లో ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ములక్కాడల్ని బాగా ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత మనకి ములక్కాడలు ఉడికిపోయాయి. ఇంతకు మించి ఎక్కువగా ఉడికించద్దండి. ఇంతకు మించి ఎక్కువగా ఉడికిస్తే ఏంటంటే ములక్కాడలు మొత్తం విరిగిపోయి ఏ ముక్కగా ముక్క అలా సపరేట్ అయిపోతుంది. కాబట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా బాగా మెత్తగా మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పుకుని వేసేసుకోవాలండి. ఈ పేస్ట్లో బియ్యం, నువ్వులు ఇవన్నీ వేసాం కాబట్టి మనకి ఇది కర్రీలో వేయగానే కొద్దిగా చిక్కబడిపోతుందండి. బియ్యము కానీ నువ్వులు కానీ కొద్దిగా కర్రీ అనేది గ్రేవీ రావటం కోసం వేసుకున్నాము. అలాగే దీంట్లో రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకుని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా తొందరగా గట్టిపడిపోతుంది కాబట్టి మీరు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాలి. అలాగే అడుగు కొంచెం మందంగా ఉండే గిన్నెల్లో అయితే మనకి తొందరగా అడుగంటకుండా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది మొత్తం బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలాగే ఆ నువ్వులు కానీ బియ్యం కానీ పచ్చివాసన అంతా పోయి మనకి దగ్గర పడాలండి. మధ్య మధ్యలో చూసారు కదా, ఇది కొంచెం చిక్కగా తయారైంది. మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకోవాలి, ఎందుకంటే ఇది అడుగంటుతూ ఉంటుంది. బియ్యము నువ్వులు 2 వేసాం కాబట్టి అడుగంటకుండా మధ్యలో ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఇది కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇదేంటంటే బాగా మనకి కంప్లీట్గా దగ్గరకు వచ్చేయాలండి, పచ్చివాసన అంతా పోయి. ఫైనల్గా చూసారు కదా, ఇది చుట్టూ ఆయిల్ కూడా కొద్దిగా తేరుకుంది. అంటే మనకి ఈ కర్రీ తయారైపోయినట్టేనండి. అడుగు నుంచి ఒక్కసారి జాగ్రత్తగా మనం వేసుకున్న ములక్కాడలు కూడా ఇక్కడ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది చల్లారిన తర్వాత మనకి ఇంకొద్దిగా దగ్గర పడుతుందండి. తినటానికి కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. నోట్లోనే పెట్టుకుంటేనే చక్క వెన్నలాగా కర్రీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ జనరేషన్ పిల్లలకు కూడా తప్పకుండా పెట్టండి. ఇది పాతకాలం నాటి వంట. ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ మసాలాలు కానీ ఇవేమీ లేకుండా ఒకప్పటి కాలం వాళ్ళు చేసుకునే పాతకాలం వంట అండి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. బియ్యం అది వేసుకున్నాం కాబట్టి మనకి చక్కగా మెత్తగా వెన్నలాగా ఉంటుందండి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకుని లూజ్గా చేసుకున్నా కూడా మీరు దోశల్లోకి కానీ చపాతీలోకి కానీ కూడా తినచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇంట్లో ఎలాంటి పండగలున్నా పూజలున్నా ఈ వంటకాన్ని ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్గానే అయిపోతుంది. మసాలా లేని వంటకాలు నా ఛానల్లో ఇంకా చాలా ఉంటాయండి, వాటిని కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.